వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఈ రోజు చలో సెక్రటేరియట్ ముందు ఉరితాళ్లతో ముట్టడి నిరసన తెలిపిన సర్పంచులను అరెస్టు చేసిన ప్రభుత్వం. సెక్రటేరియట్ ముందు అరెస్టు అయిన రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య బత్తిని, తిరుమలేష్, ఎలుగు సోమయ్య, వర్రే శ్రీనివాస్, దండబోయిన మల్లేష్లను అరెస్టు చేసి చంద్రాన్గుట్ట, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చేసుకొని గత 13 నెలలుగా అనేక రకాలుగా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఉద్యమాలు చేస్తున్నా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వము కళ్ళు మూసుకొని రాక్షస ఆనందం పొందుతున్నారు. మా బిల్లులు ఇవ్వాలని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసనలు, మేము ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తుంటే ముందస్తు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క మా బిల్లులు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను అరెస్టు చేయడం ప్రభుత్వం చేతకానితనంగా భావిస్తున్నాం. ప్రజాపాలన అంటే ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక అప్పుల పాలైతే మాకు ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. పల్లెలు పట్టణాలకు పట్టు కొమ్ములు అన్నారు, కానీ ఈరోజు పల్లెల్ని మురికి కొంపలుగా మారాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు పల్లెలను అభివృద్ధి చేయండి, కానీ మీ అక్రమ అరెస్టులకు మేము సర్పంచులము భయపడేది లేదు. మా బిల్లులు వచ్చేదాకా సర్పంచులము పోరాడుతూ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. భారతదేశంలోనే 20 అవార్డులు ప్రకటించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు ఇచ్చినటువంటి ఘనత ఈ 2019 నుంచి 2024 సర్పంచుల చరిత్ర. ఎంతో అప్పులు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారుల ఒత్తిడితోటి గ్రామాల్లో మీ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అప్పులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలబెట్టినటువంటి మమ్మల్ని అప్పుల పాలై మేము వినతి పత్రం ఇవ్వడానికి ఏ అధికారి కాడికి పోయినా, ఎమ్మెల్యే కాడికి పోయినా, మంత్రి కాడికి పోయినా, ముఖ్యమంత్రి కాడికి పోయినా, గవర్నర్ కాడికి పోయినా కూడా నేటి వరకు స్పందించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో వివిధ సెక్రటరీ ముట్టడి కార్యక్రమం చేసిన సందర్భంలో ఇవాళ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హైదరాబాద్లో దాదాపు 5,000 చిల్లర సర్పంచుల్ని నిర్బంధంలో పెట్టడం జరిగింది. గ్రామాల్లో మండల స్థాయిలో నిర్బంధానికి గురి చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇందిరమ్మ రాజ్యము, ఇందిరమ్మ పాలన, సోనియమ్మ పాలన అంటే అరెస్టులతోటే మీరు పబ్బం గడుపుకుంటారా? మరి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, అరెస్టులతోటి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము ఏ రకంగా అవుతుంది? ప్రజలకు అందించేటువంటి మీ యొక్క పరిపాలన ఎటువైపు పోతా ఉన్నది? మా యొక్క గ్రామాల్లో మేము చేసిన అభివృద్ధి ఫలాల గురించి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అందుకే సర్పంచుల్ని కూడా చర్చలకు పిలిచి అవసరమైతే అధికారుల నుంచి మీరు ఈ అధికార యంత్రాంగంతో మీరు లెక్కలు తీసుకున్నారు. 12,000 కోట్లు రావాలి, 600 కోట్లు రావాలి, చెల్లించాలని చెప్పి మీరే అధికారికంగా ప్రకటించినారు. అధికారికంగా రికార్డులు మీ దగ్గర ఉన్నాయి, ఎంపీలీ మీ దగ్గర ఉన్నాయి. మరి మీరెందుకు మాకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో మీరు విఫలమవుతూ ఉన్నారు? పాదయాత్రలో మీరు చెప్పినటువంటి మాయ మాటలు ఈరోజు ఎందుకు మీకు గుర్తొస్తలేవు? ఆ రోజు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సినటువంటి నిధులు మేము మంజూరు చేస్తాం అని చెప్పినటువంటి మీ మాయమాటలు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మమ్మల్ని ఎందుకు మధ్యపెట్టి కాలక్షేపం చేస్తూ ఉన్నారు? మేమందరం సర్పంచుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు. ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడకుండా ఉరితాడు పట్టుకొని ఈరోజు సెక్రటరీ ముందు నిరసన వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం. చావడానికి కూడా వెనకాడకుండా మేము సిద్ధంగా ఉన్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో మీరు తక్షణం మంజూరు చేయండి. అధికారుల నుంచి ఇప్పటికి కూడా నివేదిక తెప్పించుకోండి. మా నిధులు మాకు మంజూరు చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవండి. ఒకవేళ మీరు ఎన్నికలు పోతుంటే అశాంతియుతంగా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసి, రాజకీయ పక్షాలను చైతన్యం చేసి మేము ఎలక్షన్ జరగకుండా కూడా మేము చూస్తాం. చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ శాంతియుత మార్గంలో జరగాలంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మా వైపు నుంచి మీరు ఆలోచన చేసి మాకు రావాల్సిన నిధుల్ని మంజూరు చేసి మాకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.